జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజునగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవాలయాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడానికి దేవాదాయ శాఖ అధికారులు వస్తున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ నాయకులు భారీగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న దేవాదాయ శాఖ అధికారులను మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డితో కలిసి బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఈ దేవాలయాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించడమే కాకుండా DMFT నిధులు ఈ దేవాలయ నిర్మాణానికి ఉపయోగించారని దేవాదాయ శాఖ అధికారిని సునీత తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని తమ కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని ఆమె అన్నారు. కట్టడం జరిగింది. ఈ గుడి మా డిపార్ట్మెంట్ ప్రకారంగా ఏ గుడి అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా కూడాను అవన్నీ ఎండోమెంట్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ ఉంది, టికెట్స్ అమ్ముతున్నారు, హుండీలు పెట్టారు, పబ్లిక్ వస్తున్నారు, అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎండోమెంట్లోకి టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాము. దానికి ఏదో ఎమ్మెల్యే తొత్తులమని ఇంకేదో మాట్లాడుతున్నారు. మాకైతే ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము టేక్ ఓవర్ చేసుకోవడానికి రావడం జరిగిందండి. దానికి దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళు ఎవరు సహకరించలేదు. ల్యాండ్ పోరంబోక్ ల్యాండ్లో